జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువదిగళే శరణం. తిరుప్పావై తనియ నీలాతుంగస్తనగిరితటిస్తుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వాం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయం స్రజనిగళితం వ్యాంబలాత్కృత్య భుక్తే గోధా తస్య నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சூடக்கொடியே தோல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வெங்கடவர்க்கை நை விதியென்ற இம்மாதம் நாம் கடுவ வண்ணமே நல்கு. తిరుప్పావై మొదటి పాసురం. మార్గళి తింగళ్ మది నిరందాయ్ నన్నాల్ ఆల్ நீராடப் போதுவீர் போதுமினோ நைரிளையீர் ஷீர்மல்கும் மாயப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்துலொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேடிச் செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனை நமக்கை பறை தருவான் பாரோர் புகழ் పడిందేలోరెంబావాయ్. ఈ ఒకటో పాసురం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాసములన్నిటిలో కూడా ఎంతో గొప్పదైన మార్గశిర మాసము ఇక మొదలయ్యింది. గోపికలారా, మీరందరూ కూడా ఈ సుసంపన్నమైన గోకులంలో మనం పుట్టాం కాబట్టి ఈ మార్గశిర మాసం మన శ్రీకృష్ణునికి అంకితమైన మాసము. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులు కలిగిన మాసం ఇది. ఈ మాసం అంతా కూడా మనము ఆ శ్రీకృష్ణుని ఆరాధనకై మనం గడపాలి. ఆ శూరుడైన శ్రీకృష్ణుడిని, ఆ నందగోపకుమారుడిని, ఆ విశాల నేత్రములతో యశోదా తల్లి పోలికలతో కలిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం సేవిద్దాము. ఆయన ఎలాంటి వాడంటే బాలసింహం వంటివాడు. తల్లి యశోద ముందు సింహంలాగా, తండ్రి నందగోపని ముందు ఒక చిన్ని కుమారుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన దేహం అంతా కూడా నల్లని మేఘం వంటి రంగుతో పులుముకొని ఉంటుంది. ఆయన కన్నులు కలువల్లాగా ఉంటాయి. ఎంతో ఆహ్లాదకరంగా చంద్రుని వలె అందరినీ సంతోషపెడుతూ ఉంటాడు. అటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుని అవతారంగా ఉన్న ఈ మంచి రోజులలో మనం ఆయనని సేవించుకుందాము. ఈ వ్రతాన్ని వెంటనే మనం ఆచరించాలి. కావున మీరందరూ కూడా మేలుకొని ఈ స్నానం ఆచరించి త్వరగా మార్గశీర్ష మాసంలోని ఈ మార్గళి స్నానాలను మనము మొదలు చేసుకొని స్వామిని సేవిద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా శీఘ్రముగా రండి అని ఆ గోదాదేవి గొల్లకన్యలందరినీ కూడా ఈ పాసురంలో వారందరినీ ఆహ్వానిస్తుంది అన్నమాట. అది అండి ఈ మొదటి పాసురం యొక్క అర్థము. అంటే గోదాదేవి తన చెలికత్తెలను, తన స్నేహితులను అందరినీ కూడా శ్రీకృష్ణుడిని మనం సేవించుకోవాల్సిన రోజులు వచ్చేసాయి, త్వరగా రండి, మనం మంచిగా స్నానం ఆచరించి ఆ స్వామివారి వ్రతాన్ని ఈ రోజు నుండి మొదలు పెడదాము అని ఈ మొదటి పాసురంలో తెలుపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా ప్రతి ఒక్క పాసురంని కూడా మనం నేర్చుకుందాము, అలాగే దాని అర్థాన్ని కూడా తెలుసుకుందాము. అందుకనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.